వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద చొరబాట్లు దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని అడ్డుకునేందుకు భారత సైన్యం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, కాశ్మీర్ పోలీసులతో కలిపి ముమ్మరంగా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు చేస్తూనే ఉంది. అయినప్పటికీ ఇటీవల కాలంలో వరుసగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు జరుగుతుండడం తీవ్ర సంచలనంగా మారింది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ ఉగ్రదాడులు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా భారత సైన్యం రంగంలోకి దిగి చర్యలు చేపట్టింది. ఉగ్రవాదులను తరిమి కొట్టేందుకు గ్రామస్తులకే శిక్షణ ఇస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఇటీవల వరుసగా ఉగ్రవాద ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో స్థానికంగా భద్రతను పెంచేందుకు కొత్త కార్యక్రమం తీసుకొచ్చింది. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ కి శిక్షణ ఇచ్చేందుకు భారత సైన్యం, జమ్మూ పోలీసులు ముందుకొచ్చారు. ఈ కార్యక్రమం వల్ల జమ్మూ పౌరులు వారి గ్రామాలను రక్షించుకోవడంతో పాటు సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టింది. గ్రామస్తులకు ఆయుధాలు వినియోగించడంలో నైపుణ్యం కల్పించడంతో పాటు ఉగ్రవాదుల నుంచి రక్షణ కల్పించడమే లక్ష్యంగా భారత సైన్యం ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు 600 మంది శిక్షకులు ఆటోమేటిక్ రైఫిల్స్, స్క్వాడ్ పోస్ట్ డ్రిల్స్ వంటి వాటిపై లోతైన శిక్షణ ఇస్తున్నారు. వీలైనంత త్వరగా విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ కి శిక్షణ ఇచ్చి వారి సేవలను ఉపయోగించుకునేలా ఆర్మీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రతి విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ యూనిట్ కనీసం 3 రోజుల పాటు శిక్షణ పొందనున్నారు. సరోల్లోని కాఫ్ బ్యాటిల్ స్కూల్ నుంచి శిక్షకులతో పాటు ఆయుధాలను సమకూర్చారు. ఇండియన్ ఆర్మీ పర్ఫార్మెన్స్ గ్రామస్తులకు శిక్షణ ఇవ్వడంలో నాయకత్వం వహిస్తుంది. జమ్మూ కాశ్మీర్ పోలీసుల అభ్యర్థన మేరకు ఇండియన్ ఆర్మీ ఈ కార్యక్రమం ప్రారంభించింది. ఇప్పటికే రాజౌరీలో 500 మంది దాకా, ధోకా, కిప్షార్ ప్రాంతాల్లో 90 మందికి శిక్షణను ప్రారంభించారు. ఇక ఆర్మీ ఆర్డినెన్స్ డిపోలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తర్వాత విలేజ్ డిఫెన్స్ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ తో విలేజ్ డిఫెన్స్ గార్డులు కూడా డ్యూటీ చేయనున్నారు. వారు కమ్యూనిటీలను రక్షించుకోవడానికి వారికి మరింత సాధికారతను భారత సైన్యం కల్పిస్తోంది. నిజంగా చాలా 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 అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మనందరం కూడా ప్రతి గ్రామంలో కూడా దేశాన్ని రక్షించుకునే పౌరులు. ఏదైనా ప్రమాదం జరుగుతుందనగానే అమ్మ పోలీసులకు ఫోన్ చేసినామా, పోలీసులం వచ్చినామా అంటే సినిమాల్లో చూపించినట్టు వాళ్ళు హ్యాండ్స్ అప్ అనే లోపు ఇక్కడ అనర్థం జరిగిపోతుంది. అలా కాకుండా ప్రతి గ్రామంలో, ఇది జమ్మూ కాశ్మీర్లో స్టార్ట్ అయింది, దేశవ్యాప్తంగా కూడా ఇలాంటివి జరగాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామంలో దేశభక్తి కలిగిన పౌరులకు ఒక సైనికుడిలా మలిచి శిక్షణ ఇస్తూ అక్కడ ఎవడైనా ఉగ్రవాద చర్య చేపట్టాలి అని చూస్తే అది వాళ్ళకు సమాచారం అందించి వాళ్ళు వచ్చేలోపే ప్రాథమిక చికిత్స అంటారు చూసిండ్రా, అట్లా ప్రాథమిక చికిత్స అక్కడ ఉగ్రవాదులకు కానీ దేశద్రోహులకు కానీ చేసే విధంగా తయారు చేయడం అనేది గొప్ప విషయం. ఇలా గనక భారతదేశంలో ప్రతి పౌరుడు ఒక జవాన్గా మారగలిగితే ఈ దేశాన్ని కాపాడాలి అనే భయం పోతుంది. ఎందుకంటే ఈ దేశాన్ని కాపాడటంలో భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఇన్వాల్వ్ అవుతే ఎవడు మన దేశం వైపు చూసేది? కన్నెత్తి చూడగలుగుతాడా? కాలు పెట్టగలుగుతాడా? నాకైతే చాలా చాలా నచ్చింది ఇది. ఈ జమ్మూ కాశ్మీర్ నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని, భారతదేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండే పౌరులకు శిక్షణనిచ్చి ఇలా ప్రతి ఒక్కరూ కూడా యుద్ధం వస్తే యుద్ధాన్ని ఎదుర్కొనే విధంగా తయారు చేయాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. యుద్ధం రావాలి అనేది నా ఆలోచన కాదు, వచ్చినా కూడా సంసిద్ధంగా ఉండాలి అనేదే నేను చెప్పాలనుకుంది. మరి మీరేమంటారు? నా మాటలతో ఏకీభవిస్తారా లేదా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఎక్విప్మెంట్ అలాగే మిగిలినవి అవన్నీ పూర్తి చేసుకొని ఇంకా మంచి మంచి విషయాల్ని ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా ఉంటూ, సపోజ్ చెప్తున్నాను, విజయవాడలో అక్కడ చాలా చాలా కుటుంబాలు నీట మునిగిపోయాయి. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకు మద్దతు తెలుపుతూనో లేకపోతే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇలాంటివి తెలియజేస్తూ ప్రభుత్వాలు ఎక్కడెక్కడ సహాయ చర్యలు ముమ్మరం చేస్తున్నాయి, ఎక్కడ వదిలేస్తున్నాయి అనే వాటికి సంబంధించి లైవ్ అప్డేట్స్ అందించాలి అనుకున్న మన ఎక్విప్మెంట్, మన స్టాఫ్ కారణంగా నేను అడుగు ముందుకు వేయలేకపోయాను. హైడ్రాకి సంబంధించి కూడా అలానే సోషల్ మీడియాలో వచ్చేవి తీసుకొని హైడ్రాకి సంబంధించి చేయగలుగుతున్నాను. కానీ నిజంగా హైడ్రా బాధితుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని ఉంది, కానీ మన ఎక్విప్మెంట్ సరిపడా లేదు అండ్ మన దగ్గర స్టాఫ్ అలా లేరు కాబట్టి వెళ్ళలేకపోతున్నాను. ఇలాంటివన్నీ చేస్తూ జాతీయవాదం, సనాతన ధర్మంతో పాటు ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా ఉంటూ ఆర్ వాయిస్ అడుగులు ముందుకు వేయాలనుకుంటుంది. దీనికి మీ అందరి చేయూత కావాలి. సాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం ₹1 నుంచి ఎంత చేసినా ఈ ఛానల్కి ఆర్థికంగా చేయూతనందించి ఈ ఛానల్, మన ఛానల్ నిలబడడానికి కారణమవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.